హలో ఆర్జీ హోమ్స్ చెలో వరంగల్. నేను వెళ్లే ముందు రోజే వర్షం వల్ల వరంగల్ ఇట్లా మునిగిపోయింది. ఈ సైట్ వరంగల్ లో విజిట్ చేశాను. మన క్లయింట్ కి సీలింగ్ లో ఆగకుండా 2 నెలల నుంచి ఇట్లా వాటర్ లీకేజ్ అవుతుందంటే సీలింగ్ మొత్తం చూసినప్పుడు ఒక్క దగ్గర వాటర్ లీకేజ్ అయినట్టు కనపడ్డది. కానీ లోపలికి తొంగి చూస్తే లోపల సీలింగ్ అంతా ఆర్సీసీ క్రాక్స్ నుంచి వాటర్ డ్రాప్స్ పడ్డాయి. అంటే బోన్ కి క్రాక్ వచ్చిందని అర్థం. అసలు ఇది ఎక్కడి నుండో లీక్ అవుతుందని పైకి వెళ్లి చూస్తే బాత్రూమ్ లో ట్యాప్ లూజ్ ఉండి ఇట్లా కంటిన్యూస్ గా వాటర్ లీక్ అవుతున్నాయి. మరి ఈ లీక్ అయిన వాటర్ ఎక్కడికి వెళ్ళాలి? అవుట్లెట్ దగ్గరికి వెళ్ళాలి. ఈ టైల్ గ్యాప్స్ చూడడానికి కెమికల్ తోటి మంచిగా ఫిల్ చేసినట్టు ఉంది, కానీ దీంట్లో వైట్ సిమెంట్ నింపినారు. మామూలుగా చేతో తీస్తే వచ్చేస్తుంది ఇది. వాటర్ ఈ వైట్ సిమెంట్ లో నుంచి లీక్ అయ్యి కింద ఫాల్ సీలింగ్ లో లీక్ అవుతుంది. మరి ఈ వైట్ సిమెంట్ కాకుండా ఏం పెట్టుకోవాలి? ఎపాక్సీ గ్రౌట్ పెట్టుకోవాలి. టైల్స్ గ్యాప్స్ ని కట్ చేసి బ్రష్ తోటి క్లీన్ చేసుకొని ఈ ఎపాక్సీ గ్రౌట్ 2 కెమికల్స్ మిక్స్ చేసి ఈ గ్యాప్స్ లో ఫిల్ చేసుకొని షాంపూ వాటర్ తోటి క్లీన్ చేయాలి. ఇట్లా టైల్స్ గ్యాప్స్ లో వైట్ సిమెంట్ కాకుండా ఎపాక్సీ మాత్రమే ఫిల్ చేయాలి. మన ప్లంబర్స్ కి లేదా టైల్స్ వేసే వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే ఈ టైల్స్ గ్యాప్స్ లో వైట్ సిమెంట్ కాకుండా ఓన్లీ ఎపాక్సీ మాత్రమే ఫిల్ చేయండి. వరంగల్లో మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఉంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ.